మీకు తెలుసా 1978లో ఒక విమానం మొత్తం కాంగో అడవుల్లో మాయమైపోయింది. 115 మంది ప్రయాణికులు, ఎలాంటి ఆనవాళ్లు లేవు, మృతదేహాలు దొరకలేదు, ఏమీ లేదు. 1992లో కాంగోలో ఒక రహస్య సైనిక ప్రయోగశాల ఏర్పాటు చేశారు. అక్కడ జరిగిన ప్రయోగాల గురించి మాట్లాడడం కూడా ప్రమాదమే. 2009లో ఒక శాస్త్రవేత్త కాంగోలో ఒక మనిషి చెట్టుగా మారడాన్ని చూశానని చెప్పాడు. మరుసటి రోజే ఆ శాస్త్రవేత్త మాయమయ్యాడు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వాటిని నమ్మడానికి కూడా మీ మెదడు అంగీకరించదు. పదండి, ఆ టాప్ సీక్రెట్ ఫైళ్లను తెరుద్దాం. ఈరోజు మీరు కాంగో అసలు రూపం చూడబోతున్నారు. మీ గుండె గనక బలహీనంగా ఉంటే మాత్రం ఈ వీడియో చూడొద్దు, ఎందుకంటే ముందున్న విషయాలు మీ నిద్రను చెడగొడతాయి. ఇప్పుడు కాంగో చీకటి కథలు మొదలు పెడుతున్నా. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మొదటి భాగం మాయమైన విమానం రహస్యం. ఫ్లైట్ 571 1978 మార్చి 23 ఒక ప్రయాణికుల విమానం బ్రాజిల్ నుంచి కిన్షాసాకు బయలుదేరింది. ఫ్లైట్ నెంబర్ 571 అది. విమానంలో మొత్తం 115 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఒక సాధారణ ప్రయాణం. వాతావరణం బాగుంది, అంతా నడుస్తోంది. విమానం బయలుదేరింది. మొదట 15 నిమిషాలు అంతా సాఫీగా సాగింది. పైలట్ ఎప్పటికప్పుడు కంట్రోల్ టవర్తో టచ్లో ఉన్నాడు. అంతా సవ్యంగా ఉందనుకున్నారు. కానీ 15 నిమిషాల తర్వాత కథ మారిపోయింది. కాంగో దట్టమైన అడవులపై నుంచి వెళుతోంది ఆ విమానం. సరిగ్గా అదే సమయంలో ఏదో వింత. పైలట్ గొంతు ఒక్కసారిగా మారిపోయింది. అతను భయపడుతున్నట్లు అనిపించింది. కంట్రోల్ టవర్, మాకేదో కనిపిస్తోంది అని చెప్పాడు. అడవిలో ఏదో మెరుస్తోంది, చాలా ఎక్కువ వెలుతురు. ఏంటది అని అడిగాడు. కంట్రోల్ టవర్ వాళ్ళు వివరంగా చెప్పమని అడిగారు. పైలట్ మాట్లాడుతూ, అది పైకొస్తోంది. అడవి నుంచి ఒక వెలుతురు బంతిలా వస్తోంది. అది చాలా వేగంగా మా వైపు వస్తుంది. ఓ మై గాడ్ అన్నాడు. ఆ తర్వాత పెద్ద శబ్దం, కేకలు వినిపించాయి. తర్వాత అంతా నిశ్శబ్దం, పూర్తి నిశ్శబ్దం. కంట్రోల్ టవర్ వాళ్ళు పదే పదే సంప్రదించడానికి ప్రయత్నించారు. ఫ్లైట్ 571 సమాధానం ఇవ్వండి అంటూ వాళ్ళ తరపు నుంచి ఒకటే కోడి. కానీ ఎలాంటి స్పందన లేదు. రాడార్ మీద విమానం ఆచూకీ మాయమైంది. వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. హెలికాప్టర్లు పంపారు. వెతకడానికి బృందాలు వెళ్ళాయి. విమానం చివరిగా కనిపించిన ప్రాంతాన్ని 100 సార్లు జల్లెడ పట్టారు. కానీ ఫలితం శూన్యం. విమాన శకలాలు లేవు, లోహపు ముక్కలు దొరకలేదు, సీట్లు లేవు, సామాను లేవు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటయ్యా అంటే ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. 122 మంది మనుషులు ఇలా మాయమవుతారా? రెండో భాగం, చెట్లుగా మారిన మనుషులు. అత్యంత భయంకరమైన ప్రయోగం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ ఇది వినడానికి కల్పితంలా అనిపిస్తుంది, కానీ ప్రభుత్వ రికార్డ్స్లో నమోదయ్యింది. 2009వ సంవత్సరం అది. డాక్టర్ పియరీ లెబ్రూన్ అనే ఒక ఫ్రెంచ్ వృక్ష శాస్త్రవేత్త కాంగో వెళ్ళాడు. అరుదైన మొక్కల గురించి పరిశోధన చేయడం అతని లక్ష్యం. చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆయన అడవిలోకి వెళ్ళాడు. మొదటి 2 వారాలు అంతా బాగా గడిచింది. ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తూనే ఉన్నాడు. కొత్త మొక్కల నమూనాలు సేకరిస్తూ ఉన్నాడు. కానీ 3వ వారంలో ఆయన డైరీలో కొన్ని వింత విషయాలు రాయడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను ఒక వింత చెట్టును చూశాను అని రాశాడు. దాని బెరడు మీద గుర్తులున్నాయి. అవి మనిషి ముఖంలా ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఇది సహజంగా లేదు. ఇది చాలా భయంకరంగా ఉందని రాశాడు. మరుసటి రోజు నేను ఆ చెట్టు నమూనా తీసుకున్నాను. నేను బెరడును కత్తిరించినప్పుడు లోపల నుంచి రక్తం ద్రవంలా కారిందన్నాడు. వాసన కూడా మాంసంలా ఉంది, నీసు వాసన. ఇది ఎలా సాధ్యం? స్థానిక ప్రజలు ఈ చెట్టుకు దూరంగా ఉంటారు. వాళ్ళు దీన్ని మనిషి చెట్టు అని పిలుస్తారు. ఇది మొదట ఒక మనిషి అని, అడవి దీన్ని మార్చేసిందని చెప్తూ ఉంటారు. శాస్త్రీయంగా ఇది అసాధ్యం, కానీ ఈ చెట్టు నిజంగా చాలా వింతగా ఉంది. ఆ తర్వాత ఆయన చివరిసారిగా డైరీలో రాసుకున్నారిలా: ఈరోజు నేను నమ్మశక్యం కాని దృశ్యాన్ని చూశాను. ఒక బతికున్న మనిషి చెట్టులోకి కూరుకుపోయాడు. అతని శరీరం మెల్లగా చెట్టు బెరడులా మారింది. అతను అరుస్తున్నాడు, సహాయం కోసం వేడుకుంటున్నాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. నేనేం చేయలేకపోయాను. ఇదే ఆయన రాసుకున్న మాట. ఆ తర్వాత ఆయన ఎప్పటికీ తిరిగి రాలేదు. 3 నెలల తర్వాత ఒక బృందం వెతకడానికి పంపారు. వాళ్లకు డాక్టర్ లెబ్రూన్ శిబిరం దొరికింది. ఆయన డైరీ, నోట్స్, సామాను అన్నీ దొరికాయి. కానీ ఆయన మాత్రం లేడు. సర్చింగ్ బృందం డైరీలో రాసి ఉన్న ఆ మనిషి చెట్టులా మారడాన్ని మాత్రం చూస్తుంది. అరుస్తున్నట్లుగా నోరు తెరిచుంది, కళ్ళు మూసి ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే చెట్టు కొమ్మళ్ళు, చేతుల్లాంటి ఆకారాలున్నాయి. వేళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బృందం చెట్టు నమూనా తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు కత్తితో బెరడును తాగ్గానే చెట్టు నుంచి ఒక శబ్దం వచ్చింది. ఒక కేక, అచ్చం మనిషి అరుపు. అది విని బృందం సభ్యులు భయపడి వెనక్కి పారిపోయారు. స్థానిక ప్రజల కథలు 100 ఏళ్ల నాటివి. కాంగో అడవి మాయలతో నిండిందని, శాపగ్రస్తమని వాళ్ళు చెబుతారు. అక్కడ జరిగే విషయాలను సైన్స్ వివరించలేదు. అడవి జీవరాశులను చెట్లుగా మార్చేస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఇది అడవి శాపం. అడవికి హాని చేసే వాళ్లపై ఇది పగ తీర్చుకుంటుందట. ఇది నిజమేనంటారా? అసలు ఇలా జరగడం సాధ్యమేనా? 3వ భాగం, రహస్య ప్రయోగశాల మరియు ఆపరేషన్ డార్క్ ఫారెస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని 1992కు తీసుకువెళ్తాను. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. సోవియట్ యూనియన్ విడిపోయింది.
కానీ రహస్య ప్రయోగాలు మాత్రం కొనసాగుతున్నాయి. పాశ్చాత్య గూఢచారి సంస్థలకు కాంగో అడవుల్లో ఒక రహస్య సైనిక ప్రయోగశాల కడుతున్నారని సమాచారం అందింది. దీని కోడ్ నేమ్ ఆపరేషన్ డార్క్ ఫారెస్ట్. ఈ ప్రయోగశాల ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, దీని గురించి వాళ్ళ దగ్గర తక్కువ సమాచారం ఉంది. కొన్ని పత్రాల ప్రకారం ఇది ఒక అంతర్జాతీయ సంస్థ పని. ప్రభుత్వాలకు తెలియకుండా ఇది పనిచేస్తోంది. వాళ్ళ లక్ష్యం ఏంటి? జీవాయుధాలు తయారు చేయడం. అంతకు మునిపెన్నడూ లేని ఆయుధాలవి. కాంగో అడవుల్లో ఉండే తెలియని వైరస్లను, బ్యాక్టీరియాలను పునరుత్పత్తి చేయడం. 2003లో ఒక జర్నలిస్ట్ దీని గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. అక్కడ పనిచేసిన పాత ఉద్యోగులను కలిసే అవకాశం దక్కింది. ఒక ఉద్యోగి ఇలా చెప్పాడు, మేము ఇక్కడ భయంకరమైన ప్రయోగాలు చేసేవాళ్ళం. జంతువుల మీద, మరికొన్నిసార్లు మనుషుల మీద ఆ ప్రయోగాలు జరిగేవి. అవును, మీరు విన్నది నిజమే. బతికున్న మనుషుల మీద మేము స్థానిక ప్రజలను పట్టుకునేవాళ్ళం. ఉచిత వైద్యం ఇస్తామని వాళ్లకు చెప్పి ఆ తర్వాత వైరస్ ఎక్కించి వాళ్లను పరీక్షించేవాళ్ళం. మరొక ఉద్యోగి మాట్లాడుతూ, ఒకసారి ఒక ప్రయోగం వికటించింది. మేము ఒక కొత్త వైరస్ తయారు చేశాం. అది చాలా ప్రమాదకరమైంది. మేము దీన్ని ఒక కోతి మీద ప్రయోగించాం. కానీ ఆ కోతి తప్పించుకుని పారిపోయింది. మేము దాన్ని పట్టుకోలేకపోయాం. అది అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి మేం భయపడ్డాం. వారాల తరబడి వెతికాం, కానీ ఫలితం లేదు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక ఊరి నుంచి వార్త వచ్చింది. ప్రజలు జబ్బు పడుతున్నారు. ఒక వింత జబ్బు. ఆ వైరస్ లక్షణాలే వాళ్లలో కనిపించాయి. 3 వారాల్లో ఆ ఊరు మొత్తం అంతమైపోయింది. 80 మంది చనిపోయారు. మేము ఆ శవాలను, ఊరిని తగలబెట్టేశాం. అన్నీ నాశనం చేసి దీన్ని ఒక సహజమైన అంటువ్యాధిగా ప్రకటించాం. జర్నలిస్టు దీని గురించి ప్రశ్నించినప్పుడు అది పాత మైనింగ్ ప్రయోగమని, ఇప్పుడు మూసేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ మైనింగ్ రికార్డులు కానీ, అనుమతి పత్రాలు కానీ ఏవీ దొరకలేదు. 2010లో ఒక సాహసవంతుడైన జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలో చూసిన ప్రతిదీ ఫోటో తీశాడు. అక్కడ ఇళ్ల శిథిలాలు, తుప్పు పట్టిన యంత్రాలు, పగిలిన గాజు పాత్రలు ఉన్నాయి. ఇంకా చాలా ఎముకలు, కళేబరాలు ఉన్నాయి. అతను నమూనాలు తీసుకుని వెనక్కొచ్చాడు. పరీక్షలు చేయించాడు. వచ్చిన రిపోర్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. కొన్ని ఎముకల్లో తెలియని రసాయన పదార్థాల ఆనవాళ్లు దొరికాయి. కొన్ని ఎముకల్లో రేడియేషన్ పదార్థాలు. మరికొన్ని ఎముకల వయసు 15 నుంచి 20 ఏళ్లు మాత్రమే. కాబట్టి అసలు ప్రశ్న ఏంటి అంటే, నిజంగానే కాంగోలో ఒక రహస్య ప్రయోగశాల ఉందా? అక్కడ జీవాయుధాలు తయారవుతున్నాయా? ఇక 4వ భాగం, రాత్రిపూట వినిపించే కేకలు, బయటకు రాని ఆడియో రికార్డింగ్స్. అక్కడ వినిపించిన సంభాషణలు చాలా వింతగా ఉంటాయి. మనుషులు మాట్లాడుకుంటున్నట్లు వినిపిస్తాయి, కానీ అది తెలిసిన భాష కాదు, స్థానిక భాష కాదు, ఆఫ్రికన్ భాష కూడా కాదు, ఏదో కొత్త భాష. ఆ బృందం ఆ రికార్డింగ్స్ను చాలామంది భాషా నిపుణులకు వినిపించింది, కానీ ఎవరూ డీకోడ్ చేయలేకపోతున్నారు. మరుసటి రాత్రి ఆ బృందం మళ్లీ రికార్డింగ్ చేసింది. ఈసారి వాళ్ళు వినడానికి మెలకువగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు విన్న శబ్దాలు వాళ్లను వణికించాయి. రాత్రి సరిగ్గా 2 గంటలకు అడవిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. పూర్తి నిశ్శబ్దం. పక్షుల్లేవు, పురుగుల్లేవు, ఏమీ లేవు. జీవులన్నీ దాక్కునున్నాయి. అప్పుడు దూరం నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏదో పెద్ద డప్పు మోగుతున్నట్లుగా గంభీరమైన శబ్దం. ధమ్ 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 అంటూ లయబద్ధంగా. ఆ తర్వాత కేకలు మొదలయ్యాయి. 1 కాదు 100 మంది ఒకేసారి అరుస్తున్నట్టు. ఆ కేకల దగ్గరకు వస్తున్నాయి. బృందం సభ్యులు భయపడుతున్నారు. వాళ్ళు తమ టెంట్లను మూసేశారు. లైట్లు ఆపేసి నిశ్శబ్దంగా దాక్కున్నారు. కేకలు ఇంకా దగ్గరకొచ్చాయి. అప్పుడు అవి చాలా దగ్గరగా శిబిరం బయటే ఉన్నట్టు అనిపించింది. ఒక సభ్యుడు తర్వాత ఇలా చెప్పాడు, ఎవరో టెంట్ గుడ్డలు బయట నుంచి తాకుతున్నట్లు అనిపించింది. మెల్లగా తడుముతున్నట్లు అనిపించింది. తర్వాత నాకు ఒక శబ్దం వినిపించింది. టెంట్ బయటే గుసగుసలు. ఎవరో ఏదో చెబుతున్నారు, కానీ ఏమీ అర్థం కావటం లేదు. ఆ తర్వాత ఒక గట్టి నవ్వు వినిపించింది. అది ఒక చిన్న పిల్లాడి నవ్వులా ఉంది. కానీ ఎంత భయంకరంగా ఉందంటే నా రక్తం గడ్డకట్టింది. ఉదయం వాళ్ళు బయటకొచ్చి చూసేసరికి టెంట్ల చుట్టూ పాదముద్రలున్నాయి. అవి మనిషి పాదముద్రలానే ఉన్నాయి, కానీ చాలా పెద్దవి. దాదాపు 18 అంగుళాల పొడవున్న పాదాలు. వాటికి 5 వేళ్లకు బదులుగా 3 వేళ్లు మాత్రమే ఉన్నాయి. శిబిరం దగ్గర ఉన్న ఒక చెట్టు మీద గీతలున్నాయి. ఎవరో పెద్ద గోర్లతో గీసినట్లుగా లోతుగా. ఆ గీతలు ఎంత లోతుగా ఉన్నాయంటే చెట్టును ఒక కత్తితో నాటు పెడితే ఎలా ఉంటుందో అలా. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రికార్డింగ్స్ను విశ్లేషణ కోసం పంపారు. కంప్యూటర్ ద్వారా పరీక్షించినప్పుడు వచ్చిన ఫలితాలు నమ్మశక్యంగా లేవు. ఆ కేకల భాషల్లో ఉండేటటువంటి ఒక పద్ధతి ఉంది. ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది, కానీ వాళ్ళు ఏం చెబుతున్నారో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. సో ప్రశ్న ఏంటంటే, కాంగో అడవుల్లో రాత్రిపూట ఎవరు అరుస్తున్నారు? ఇక నెక్స్ట్ వన్, జాంబీ అసలు నిజం. ఇప్పుడు నేను మీకు కాంగోకు సంబంధించిన అత్యంత భయంకరమైన కథ చెబుతాను. జాంబీ, మీరు విన్నది నిజమే. జాంబీలు, మీరు అనుకోవచ్చు జాంబీలు సినిమాల్లోనే ఉంటారు కదా, అవి కల్పితాలు కదా అని. కానీ కాదు, కాంగోలో జాంబీలు నిజం. సినిమాల్లో కనిపించే జాంబీలు కాదు. మీరు వూడూ గురించి వినే ఉంటారు. ఇది ఆఫ్రికన్ చేతబడి. కాంగోలో ఇది చాలా పాత ఆచారం. ఈ ఆచారంలో జాంబీలను తయారు చేసే పద్ధతి ఉంది. ఎలాగంటే ఒక ప్రత్యేకమైన విషంతో. ఈ విషాన్ని కొన్ని మొక్కలు మరియు జంతువుల నుంచి తయారు చేస్తారు. ఎవరికైనా ఈ విషం ఇచ్చినప్పుడు వాళ్ళు గుండె కొట్టుకోవడం చాలా నెమ్మదిస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు చనిపోయినట్లు అనిపిస్తుంది.
శ్వాస దాదాపుగా ఆగిపోతుంది, శరీరం చల్లబడిపోతుంది. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుంటారు, పాతి పెడతారు, కానీ ఆ వ్యక్తి చనిపోయి ఉండడు. గాఢమైన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని బయటకు తీస్తారు. ఆ తర్వాత నిద్ర లేపడానికి మరో మందిస్తారు. కానీ ఆ మనిషి మునుపటిలా ఉండడు. అతని మెదడు దెబ్బతిని ఉంటుంది, మాట్లాడలేడు, ఆలోచించలేడు, కేవలం ఆజ్ఞలు మాత్రమే పాటిస్తాడు. 1982లో క్లేవియస్ నార్సిస్ అనే ఒక హైతీ దేశపు వ్యక్తి తన ఊరికి తిరిగి వచ్చాడు. జనం ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతను 18 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అతన్ని పాతిపెట్టేశారు కూడా, కానీ అతను బ్రతికే ఉన్నాడు. తనకు విషం ఇచ్చారని పాతిపెట్టారని మళ్ళీ బయటకు తీసి 18 ఏళ్ల పాటు ఒక చెరుకు తోటలో జాంబీలా పనిచేయించుకున్నారని చెప్పాడు. కాంగోలో ఈ రోజుకి ఇలా కేసులు జరుగుతూనే ఉన్నాయి. ఊర్లో జనం హఠాత్తుగా చనిపోతారు, వాళ్ళను పాతి పెడతారు. కానీ కొన్ని నెలలు లేదా ఏళ్ల తర్వాత వేరే చోట వాళ్ళు కనిపిస్తారు. ఇక నెక్స్ట్ వన్ ఇప్పటి నిజం, 2025లో నిజం. ఇప్పుడు 2025 గురించి మాట్లాడుకుందాం. కాంగోలో పరిస్థితులు ఏమైనా మారాయా? బాధాకరమైన విషయం ఏంటంటే మారలేదు, ఇంకా దారుణంగా తయారయ్యాయి. ఈ రోజుకి కాంగోలో అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది. జనం చనిపోతున్నారు. ప్రతి నెల డజన్ల కొద్దీ శవాలు పేరుకుంటున్నాయి. కానీ ఇప్పుడు దీనికి అక్రమ మైనింగ్ అనే కొత్త సమస్య తోడైంది. కాంగో భూమిలో కోబాల్ట్, లిథియం, బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇవి మన ఫోన్లు, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే ఖనిజాలు. వీటి కోసం అడవులు నరికేస్తున్నారు. నదులు విషపూరితం అవుతున్నాయి. పిల్లలు గనుల్లో కూలీలుగా మారుతున్నారు. ఇలా కాంగో పరిస్థితి అప్పుడు భయానకంగా ఉంటే ఇప్పుడు దుర్భరంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.